ప్రముఖ తమిళ హీరో జయం రవి ఆయన సతీమణి ఆర్తి విడాకుల వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా ఎన్నో ఆరోపణలు చేసుకున్నారు. ఒక మంచి స్థాయికి ఎదిగిన హీరో కానీ హీరోయిన్ కానీ ఇలా వ్యక్తిగత విషయాలను బయటపెట్టి అది కూడా విడాకుల వ్యవహారంలో రోడ్డు మీదకు రావటం అనేది ఇప్పటి వరకు జరగలేదనుకుంటా. ఎంతోమంది నటీనటులు విడాకులు తీసుకొని సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. అందుకు ఉదాహరణలు ధనుష్, ఐశ్వర్య, సమంత, నాగచైతన్య జంటలే. కానీ వీళ్ళు మాత్రం పబ్లిక్గా రోడ్డు మీదకు వచ్చి కొట్టుకుంటున్నారు. పైగా వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులా అంటే అది కూడా కాదు. 15 ఏళ్లు దాటింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. కనీసం పిల్లల కోసమైనా వీళ్లకు కలిసి ఉండాలని అనిపించకపోవటం ఆ పిల్లలు చేసుకున్న దురదృష్టం. ఇదంతా పక్కన పెడితే నిన్న విడాకుల కేసు వ్యవహారంపై ఈ దంపతులిద్దరూ ఫ్యామిలీ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త నుండి నెలకు 40 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం కోర్టు విచారణ జూన్ 12కు వాయిదా వేసింది. నెలకు 40 లక్షలు జీవితాంతం జయం రవి తన భార్యకి పంపుతూ ఉండేదానికంటే విడాకుల పిటిషన్ని రద్దు చేసుకుని కలిసి ఉండటం బెటర్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జయం రవి తమిళనాడులో ఇప్పుడు పెద్ద స్టార్ ఏమీ కాదు. హీరోగా వరుస డిజాస్టర్స్ పడుతున్నాయి. ఆయన మార్కెట్ పతాక స్థాయిలో పడిపోయింది. దీంతో ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేయటానికి సిద్ధమైపోయాడు. శివకార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కుతున్న పరాశక్తి చిత్రంలో జయం రవి విలన్గా నటిస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇలాంటి పాత్రలే చేయబోతున్నట్టు తెలుస్తోంది. జయం రవికి ప్రస్తుతం ఉన్న మార్కెట్కి 5 కోట్లకు మించి రెమ్యునరేషన్ ఎవరూ ఇచ్చే పరిస్థితిలో లేరు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన నెలకు 40 లక్షలు చెల్లించగలడా? ఆమె డిమాండ్స్ని చూస్తూ ఉంటే జయం రవి కొద్ది రోజుల కిందట చేసిన ఆరోపణల్లో నిజముందని తెలుస్తోంది. నా భార్య డబ్బు కోసం నన్ను వేధించేది అని, ఆమె ఆడంబరాలకు ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు చేస్తుందని, నన్ను అప్పులపాలు చేసిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆమె నెలకు 40 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని డిమాండ్ చేయటాన్ని చూస్తూ ఉంటే ఆమె ధన ఆకలి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.